24 గంటలు చదివితేనే సీట్లు వస్తాయి, ర్యాంకులు వస్తాయి అని అనుకుంటారు కదా సార్. కానీ 2 years సాక్రిఫైస్ అవసరం లేదండి. సో హ్యాపీగా ఆడుతూ పాడుతూ కూడా మంచి సీట్ తెచ్చుకోవచ్చండి. మరి మీరు ప్రాక్టికల్స్ అంటున్నారు, జుంబాలు అంటున్నారు, ఆటలు పాటలు, అసలు చదువు సాగుతుందంటారా? 1 period ఫర్ రిఫ్రెష్మెంట్. వాట్ అబౌట్ రిమైనింగ్ పీరియడ్స్? హ్యాపీగా ఎడ్యుకేషన్ కాన్సన్ట్రేట్ చేయొచ్చు. మీరు ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగా ఇస్తున్నారు, ల్యాబ్స్ అన్నారు, స్టూడెంట్స్ రిలాక్స్ అవ్వడానికి యోగా జుంబా అంటున్నారు. ఎన్నిసార్లు బిర్యానీ తిన్నావు, ఎన్నిసార్లు జుంబా వేసి అడగరండి. ఎగ్జాక్ట్లీ. ఏం అడుగుతారంటే ఫైనల్లీ మార్క్స్ అండ్ ర్యాంక్స్ అడుగుతారు. జేఈ మెయిన్స్ ఈస్ కన్సర్న్ అండి. రీసెంట్గా మాకు పాస్ అవుట్ అయ్యారు బ్యాచెస్ 2025లో. 99% అనేది మాకు అరౌండ్ 9 మెంబర్స్కి వచ్చిందండి. అండ్ 98+% 18 మెంబర్స్కి వచ్చిందండి. మ్యాక్సిమం దీస్ పీపుల్ విల్ ఎంటర్ ఇన్ టు గుడ్ NITs, ఆ టాప్ ఇంజనీరింగ్ కాలేజెస్. అడ్వాన్స్ కూడా మనకి బెటర్గా సెక్యూర్ చేశారండి. వీ హ్యావ్ ఏ కేటగిరీ ర్యాంక్లో మాకు 8th ర్యాంక్ కూడా వచ్చిందండి. ఆల్ ఇండియా 8th ర్యాంక్ జేఈ అడ్వాన్స్ కూడా. అలాగే మెడికల్ స్ట్రీమ్ కూడా అండి. ఎవ్రీ ఇయర్ వీఆర్ గెటింగ్ అప్రాక్సిమేట్లీ 50% ఆఫ్ మెడికల్ సీట్స్ వస్తాయండి మాకు. ఇన్ని ఫెసిలిటీస్ అందించగలుగుతున్నారు అంటే పేరెంట్స్కి మెయిన్ డౌట్, అమ్మో ఇక్కడ ఫీజులు ఎలా ఉంటాయి? ఫీజులు అనేది మనకి యాజ్ పేరెంట్స్ అవే కనిపిస్తాయి. హలో ఎవ్రీబడి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు దిస్ స్పెషల్ చిట్ చాట్. మన పిల్లల్ని మెడికల్ కాలేజ్లోకి పంపించాలనుకున్నా, లేకపోతే IIT, JEE క్రాక్ చేయించాలి అన్న కోరిక, అంబిషన్, తపన పిల్లలతో పాటు మనకు కూడా ఉందనుకోండి. నేను పేరు మెన్షన్ చేయను కానీ మహా అయితే ఆ 1-2 కాలేజెస్సే ఆప్షన్గా కనిపిస్తాయి. ఎందుకంటే డీప్ రూటెడ్గా ఫిక్స్ అయిపోయాము మన పిల్లలు అక్కడ చదివితేనే ర్యాంకులు కొడతారు అని. నాట్ టు మెన్షన్ ది కాలేజ్ నేమ్స్ ఫర్ దట్ మ్యాటర్. కానీ ఇంటర్మీడియట్ రెగ్యులర్గా పిల్లలు చదివారు అని అంటే సహజంగా యాజ్ పేరెంట్స్ మనం ఏం చెప్తాం? 2 సంవత్సరాలు తపస్సు చేయాలి, కళ్ళు మూసుకొని ప్రపంచం కొట్టుకుపోయినా పర్లేదు, పుస్తకాలతోనే మీరు కుస్తీ పడాలి, మీ లైఫ్ అంతా మీరు హ్యాపీగా ఉంటారు, ఈ 2 సంవత్సరాలు మీ జీవితంలో మీవి కాదనుకోండి అని చదవడానికి మనం ఫిక్స్ అయిపోతాం, వాళ్ళని ఫిక్స్ చేస్తాం. కానీ ఇక్కడ మనం అర్థం చేసుకోని విషయం ఏంటంటే ఈ 2 years చక్కగా వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తూ గనక చదువుకుంటే బెటర్గా పర్ఫామ్ చేయడానికి ఆస్కారం ఎక్కువ ఉంటుంది. ఇది కష్టంగా ఉన్న సత్యం. కానీ ఇదే బేస్ చేసుకొని వాళ్ళ ఇన్స్టిట్యూషన్ని రన్ చేస్తున్నటువంటి తీరు కానీ ఈక్వల్గా నేను ఇందాక మన పిల్లల్ని మనం చదివించడానికి ఇష్టపడే కాలేజెస్ అని చెప్తూ ఉన్నాను, అక్కడొచ్చే స్కోర్స్తో పాటు కంపీట్ చేస్తూ మంచిగా పిల్లల్ని రిక్రియేట్ చేయిస్తూ చదువు మీద ఫోకస్ చేస్తూ కాన్సన్ట్రేషన్ లెవెల్స్ పెంచుతూ సక్సెస్ని కూడా చూపిస్తున్నటువంటి ది వన్ అండ్ ఓన్లీ ఇన్స్టిట్యూషన్ ఇట్ ఈస్ ఇగ్నైట్ ఇన్స్టిట్యూషన్స్. మన హైదరాబాద్లో ఉంది. అండ్ ఇగ్నైట్ ఇన్స్టిట్యూషన్స్ చైర్పర్సన్ రమేష్ గారు ఉన్నారు మనతో. రమేష్ గారు నమస్తే. నమస్తే అండి. ఎలా ఉన్నారు సార్? బాగున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ ఆలోచించే దృష్టితో కాకుండా మీరు కాస్త అవుట్ ఆఫ్ ది బాక్స్ వెళ్ళి పిల్లలకి ఏం కావాలి అన్న సెన్స్తో ఆలోచించి అదే మీ యొక్క మెయిన్ గోల్గా చెప్పారా, అక్కడే నేను కనెక్ట్ అయ్యాను మీతో. చాలా సంతోషంగా ఉంది సార్. టు బీ వెరీ ఆనెస్ట్, ఇంటర్మీడియట్లో బైపీసీ ఆర్ ఎంపీసీ 24 గంటలు చదివితేనే సీట్లు వస్తాయి, ర్యాంకులు వస్తాయి అని అనుకుంటారు కదా సార్. మరి మీరు అట్లా కాకుండా పిల్లల కరిక్యులంతో పాటు ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ కూడా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. ఏంటి సార్ ఇగ్నైట్ ఇన్స్టిట్యూషన్ ఏ బేసిస్ మీద అంత ధైర్యంగా ఈ పాయింట్ని ఫోకస్ చేస్తున్నారు? యాక్చువల్గా చాలా బాగా చెప్పారు దీప్తి గారు. మెయిన్ థింగ్ ఎందుకంటేనండి ఇంటర్మీడియట్ 2 years కోర్స్ అండి. వేరే స్కూలింగ్ 10+2 12 years కోర్స్, గ్రాడ్యుయేషన్ 4 years కోర్స్ జనరల్గా. సో ఈ ఎంటైర్ కెరియర్లో ఏ పేరెంట్ కూడా చైల్డ్ కూడా ఇంటర్మీడియట్ క్రూషియల్ ఫీల్ అవుతారు. ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే ఫౌండేషన్ పీరియడ్ అదే కాబట్టి. ఎగ్జాక్ట్లీ అండి. ఇంటర్మీడియట్ అంటే మీనింగ్ ఏంటంటే స్కూలింగ్ కాదు, అలాగని కాలేజీ ప్రొఫెషనల్ కోర్సు కాదు. సో ఇంటర్మీడియట్ అనేది వెరీ షార్ట్ టైం అండి, అంటే 2 years అనమాట. బట్ ఎంటైర్ కెరీర్లో దిస్ కాల్డ్ ట్రాన్సిషన్ స్టేట్, స్పెషల్లీ టీనేజ్ చిల్డ్రన్ ఉంటారండి ఏజ్లో. సో ఇక్కడ 2 years కోర్స్లో మనం జనరల్గా ఏంటంటే ఒక అపోహ ఏంటంటేనండి పేరెంట్స్లో కూడా చిల్డ్రన్లో కూడా కంప్లీట్గా 2 years సాక్రిఫైస్ చేయాలంటారు. కరెక్ట్. కానీ 2 years సాక్రిఫైస్ అవసరం లేదండి. సో హ్యాపీగా ఆడుతూ పాడుతూ కూడా మంచి సీట్ తెచ్చుకోవచ్చండి. నిజమే అంటారా? పక్కా అండి, నాకు డౌటే లేదు అసలు. ఇలాంటి ఎగ్జాంపుల్స్ మా దగ్గర ఎన్నో ఉన్నాయి. నేను కూడా కెమిస్ట్రీ టీచర్ వర్క్ చేశాను డిఫరెంట్ కార్పొరేట్ కాలేజీలో. సో నాకున్న కొంచెం ప్లస్ పాయింట్స్ ఏంటంటే నేను అలాంగ్ విత్ అకాడమిక్స్ నేను బెటర్ టీచర్ అన్న టైంలో. దాంతోపాటు నాకు స్పోర్ట్స్ కనెక్షన్స్ ఎక్కువ ఉన్నాయండి. చిన్నప్పుడు న్యాచురల్గా కొంచెం గేమ్స్ స్విమ్మింగ్ అని, లైక్ షటిల్ అని, బాల్ బ్యాటింగ్ ఆడుకుంటూ ఉండేవాళ్ళం అండి.
ఆ స్కిల్స్ నాకు ఉండటం వల్లే ఈరోజు ఒక ఇన్స్టిట్యూట్ని స్టార్ట్ చేసి దీన్ని లీడ్ చేస్తున్నాను. అదే ఓన్లీ అకాడమిక్స్ అనుకోండి, మేబీ ఇలా స్టార్ట్ చేసేవాడిని కాదేమో. కరెక్ట్. సో నా స్ట్రాంగ్ ఒపీనియన్ ఏంటంటే చిల్డ్రన్కి ఎలాంగ్ విత్ అకాడమిక్స్ స్కిల్స్ కూడా కావాలండి. మీకు మిమ్మల్ని ఒక సింపుల్ క్వశ్చన్ అడుగుతానండి. ఏంటంటేనండి, ఓన్లీ అకాడమిక్స్ అండి, ఒక పర్సన్ బెటర్గా అకాడమిక్స్ పెర్ఫామ్ చేశారు, ఇంకొక అదర్ చిల్డ్రన్ అకాడమిక్స్ విత్ స్కిల్స్ ఉన్నాయండి, లైఫ్ ఎవరు బెటర్ సెటిల్ అవుతారండి? అకాడమిక్ ప్లస్ స్కిల్స్ సార్. సో ఇది సింపుల్. నేనే లైవ్ ఎగ్జాంపుల్, నేను చదువుకున్న చదివేంటి, నా స్కిల్స్ వల్ల నేను చేసే ప్రొఫెషన్. ఎగ్జాక్ట్లీ అండి, అది మిస్ అవ్వద్దని మా ఒపీనియన్ అండి. ఈ ఐఐటి ఫౌండేషన్, మెడికల్ ఫౌండేషన్ ఇవన్నీ ఉన్నాయండి టు క్రాక్ ఐఐటి అండ్ మెడికల్ అండి. బట్ దానికన్నా కూడా లైఫ్ ని క్రాక్ చేయాలి కదా. ఎగ్జాక్ట్, లైఫ్ ని క్రాక్ చేయాలి. చాలా మంది ఏంటంటే రైట్ నౌ అయితే చాలా స్ట్రెస్ ఫీల్ అవుతున్నారండి, స్పెషల్ 2 years ఆఫ్ ఇంటర్మీడియట్ కోర్సులో. ఆ స్ట్రెస్ అనేది వాళ్ళకి ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తే స్ట్రెస్ పోద్దండి. ఇప్పుడు మేము సింపుల్ ఎగ్జాంపుల్ అండి, ఇంటర్మీడియట్లో 24/7 స్టడీస్ ఉంటుందండి. బట్ మనకు వీ హ్యావ్ ఏ ఫిజిక్స్ ప్రాక్టికల్స్, కెమిస్ట్రీ ప్రాక్టికల్స్, అలాగే బయో ప్రాక్టికల్స్ ఉంటాయి. సో జనరల్గా ఎనీ కాలేజ్ అండి, ఎనీ కాలేజ్, కార్పొరేట్ కాలేజ్లో ఎంటైర్ 2 yearsలో హార్డ్లీ 2-3 days ల్యాబ్ ఉంటుంది. అంటే ప్రాక్టికల్ని నిల్ చేస్తున్నారు. సో ఫైనల్గా మనకి థియరీ అని చెప్తున్నారు. బట్ మేమేం చేస్తున్నాం అంటే అండి, ఇక్కడ ఇయర్ బిగినింగ్ నుంచి అంటే ఫస్ట్ మంత్లోనే మాకు ల్యాబ్ ఉంటాయండి. స్టూడెంట్కి ఫస్ట్ మంత్లోనే ఫిజిక్స్ కెమిస్ట్రీ ల్యాబ్స్, బయో ల్యాబ్స్. దానికోసం అలాంగ్ విత్ ఫిజిక్స్ కెమిస్ట్రీ ల్యాబ్స్ వీ హ్యావ్ ఒక స్పెషల్ బిల్డింగ్ ల్యాబ్ ఉంటుందండి, ఎక్స్క్లూజివ్లీ ల్యాబ్. ఒక 12,000 square feet బిల్డింగ్ ల్యాబ్ కోసం సెటప్ చేస్తున్నామండి. అంటే ప్రాక్టికల్ అప్రోచ్ కోసం అండి. అంటే దానివల్ల స్టూడెంట్కి ఇంట్రెస్ట్ క్రియేట్ అవుద్ది, ఇన్వాల్వ్ అవుతారండి. అంటే ఫైనల్గా మాకు అకాడమిక్సే మెయిన్ అండి. అకాడమిక్స్ ఇంట్రెస్ట్ క్రియేట్ చేయాలంటే అలాంగ్ విత్ థియరీ ఇఫ్ యూ హ్యావ్ ల్యాబ్స్ అనుకోండి, డెఫినెట్గా స్టూడెంట్ బెటర్గా ఫ్లరిష్ అవుతారు, ఆ ఇంట్రెస్ట్ క్రియేట్ అవుద్ది, ఎక్కువ ఇన్వాల్వ్ అవుతారండి. సో జనరల్గా ఏంటంటేనండి, పేరెంట్స్ కూడా పర్సంటేజ్ ఆఫ్ సక్సెస్ చెక్ చేసుకోవట్లేదండి. మనకి ఈ క్యాంపస్లో ఎంత రిజల్ట్ వచ్చింది, న్యూమరేటర్ ఎంత, డినామినేటర్ ఎంత. బట్ ఎందుకు కూడా అంటే ఆ టాప్ ర్యాంక్ చెక్ చేసుకుంటున్నారు. దట్ ఈస్ నాట్ కరెక్ట్ అండి మా సజెషన్. అందుకని స్టూడెంట్కి ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ అన్నీ ఉండాలండి. ఆల్ రౌండ్ డెవలప్మెంట్ ఆఫ్ స్టూడెంట్ ఉండాలి అన్నది మీ పాయింట్. దిస్ ఈజ్ ఆల్ రౌండర్స్ ఎరా. ఈ ఆల్ రౌండర్స్ ఎరాలో ఓన్లీ అకాడమిక్స్ వర్కౌట్ అవ్వట్లేదండి నా ఒపీనియన్. సార్ కానీ ఒక సగటు పేరెంట్కి ఒక డౌట్ ఏంటంటే, సార్ మీకు తెలుసు నార్మల్ ఇంటర్మీడియట్ ఈ పర్టికులర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం ట్రైన్ చేసే కాలేజెస్లో ఇంటర్ ఫస్ట్ ఇయర్, ఇంటర్ సెకండ్ ఇయర్లో కాకుండా చిన్నప్పటి నుంచే 6th class నుంచే ఫౌండేషన్ కోర్సులని, బ్రిడ్జ్ కోర్సులని ఇవన్నీ చెప్పేసి ఇంటర్ 2 సంవత్సరాలు చెప్పేది ఫస్ట్ ఇయర్లోనే కంప్లీట్ చేసేసి 1 year మొత్తం టెస్ట్లని, రివిజన్ టెస్ట్లని, ఆ టెస్ట్లని, ఈ టెస్ట్లని ఇట్లా పెడతారు. ఎందుకు ఇన్ని టెస్ట్లు పెడతారంటే పిల్లలకి ప్రాక్టీస్ కోసం. ఇలా చేస్తేనే కొంతమంది క్వాలిఫై అవుతారు, కొంతమంది లాంగ్ టర్మ్కి వెళ్తారు, అట్లా జరుగుతుంది. మరి మీరు ప్రాక్టికల్స్ అంటున్నారు, జుంబాలు అంటున్నారు, ఆటలు పాటలు, అసలు చదువు సాగుతుందంటారా? ఇవన్నీ కూడానండి మేము ఒక 1 period అండి, యాక్చువల్గా 1 period ఫర్ రిఫ్రెష్మెంట్. వాట్ అబౌట్ రిమైనింగ్ పీరియడ్స్? సో హ్యాపీగా ఎడ్యుకేషన్ కాన్సన్ట్రేట్ చేయొచ్చు. సో నిన్న నాకు స్టూడెంట్ ఇంటరాక్ట్ అయ్యారండి, ఒక దివ్య అని ఒక పాప. తను చెప్పింది NIT వరంగల్ చదువుతుంది. NIT వరంగల్లో ఇప్పుడు రైట్ నౌ బీటెక్ 3rd year. తను యాక్చువల్గా తను సంథింగ్ బాస్కెట్బాల్ ప్లేయర్ అంటండి. సో తన క్లబ్స్లో ఉందంట, బాస్కెట్బాల్ ప్లేయరు, తన టీమ్ లీడ్ అంట, ఎంటైర్ కాలేజ్ టీమ్ లీడ్ అంట. తను వచ్చి చెప్తుంది, సార్ మీరు జుంబా పెట్టారు. తను షాక్ అనమాట, రీసెంట్గా జుంబా స్టార్ట్ చేశారు, ఒక సైన్స్ ల్యాబ్ స్టార్ట్ చేశారు. సో షీ ఫెల్ట్ వెరీ హ్యాపీ. థింగ్ ఏంటంటేనండి, తను చెప్పిన ఎగ్జాంపుల్, తను రూమ్మేట్ అంట ఎవరు, అయితే తను అకాడమిక్స్లో టాప్ అంట అసలు. ఐ థింక్ CGPA ఉంటుంది 9.5+ CGPA. యా, తను రిటర్న్ టెస్ట్ అన్ని త్రూ అయిందంట. రిటర్న్ టెస్ట్ త్రూ అయింది కానీ బట్ ఫైనల్గా ఆ కమ్యూనికేషన్లో వీక్ ఉండటం వల్ల షీ డిడ్ంట్ గెట్ ప్లేస్ అనమాట. అయ్యో. సో ఇవన్నీ నేను స్కిల్స్ మీద డిపెండ్. అకాడమిక్స్ టాపే, బట్ స్కిల్స్ లేకపోతే ఏమవుద్దండి. సో ఇలా వద్దు అని మనం ఏంటంటే ఇంటర్మీడియట్లో కూడా అన్నీ ఉండాలి. ఇక్కడ ఏంటంటే క్వాలిటీ ఆఫ్ టైం స్పెండ్ చేస్తారండి స్టూడెంట్. క్వాంటిటీ ఆఫ్ టైం కాదు మనకు కావాల్సింది, క్వాలిటీ ఆఫ్ టైం. కొంచెం రిఫ్రెష్మెంట్, రిలాక్స్ అయితే ఎక్కువ వర్క్ చేస్తారు. ఎట్లా సార్ మీ పీరియడ్ టైమింగ్స్ ఏంటి? అండ్ ఎస్పెషల్లీ ఫర్ ఈ స్కిల్స్ కోసం, ఎక్స్ట్రా కరిక్యులర్ స్కిల్స్ కోసం ఎంత టైము, ఎంత పీరియడ్స్ మీరు అలాట్ చేస్తారు? యాక్చువల్గా మనకి ఏంటంటే టైమింగ్స్ జనరల్గా అన్ని కాలేజ్ లాగా ఉంటుంది. ఈవెన్ హాస్టల్స్ కూడా మనకి స్టార్ట్స్ at 8 o'clock అండి. ఓకే. అండ్ 5 o'clock కాలేజ్ ఉంటుంది, 8 to 5 కాలేజ్ అండి. హాస్టల్ స్టూడెంట్స్కి ఈవినింగ్ స్టడీ అవర్స్ ఉంటాయి యూజువల్గా. సో ఈ జనరల్ టైమింగ్స్ అండి. 8 to 5లోనే
ఎవ్రీడే 1 పీరియడ్ ఈస్ మస్ట్ అండి. ఏదర్ స్పోర్ట్స్ కానీ ఎవ్రీడే మస్ట్, అది ఎవ్రీడే 1 పీరియడ్ మస్ట్ అండి. ఏదర్ స్పోర్ట్స్ ఆర్ సమ్ సైన్స్ ల్యాబ్ యాక్టివిటీస్ అండి, అకాడమిక్ యాక్టివిటీ అంటే ప్రాక్టికల్స్. ఇది మస్ట్ అండి ఫర్ ఎనీ చైల్డ్. అంటే స్టూడెంట్ ఎవ్రీడే బయటకు వస్తాడు ఏదో ఒక ఫామ్లో. మెయిన్ థింగ్ ఏంటంటేనండి, దీనికి ఆ 1 అవర్ జస్ట్ బయటికి రావడం వల్ల కాన్సన్ట్రేషన్ లెవెల్స్ పెరుగుతాయండి. ఎలా చెప్పగలరు సార్ మీరు కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది అని? ఇంటర్నేషనల్ క్రికెటర్స్ ఉంటారు కదండి, వాళ్ళు 2-3 అవర్స్ బిఫోర్ ద మ్యాచ్ దే నెవర్ ప్లే క్రికెట్ అండి. యూజువల్లీ దే ప్లే ఫుట్బాల్. రీజన్ ఏంటండి, ఆడాల్సింది క్రికెట్ కదా, మరి ఆడుతుంది ఏంది ఇక్కడ? అచ్చా, సో వాళ్ళు స్ట్రెస్ రిలీఫ్ అవ్వడం కోసం డీవియేషన్ అండి, చిన్న డీవియేషన్ కావాలి. అంటే రొటీన్గా దాంట్లో ఉంటే ఏ స్టూడెంట్ కూడా అండి మ్యాక్సిమమ్ ఒక 1/2 అవర్ టు 45 మినిట్స్ కన్నా ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయలేడండి. చిన్న చిన్న రిఫ్రెష్మెంట్స్ ఉంటే బెటర్ కాన్సన్ట్రేషన్ ఉంటుంది నా ఒపీనియన్ అయితే. ఇప్పుడు ఇలాంటి పెద్ద పెద్ద ర్యాంకులు ఇచ్చే కాలేజెస్లో కనుక మీరు వెళ్ళి చూస్తే సహజంగా, బికాజ్ మా అబ్బాయి కూడా ఒక కాలేజ్ చదువుతున్నాడు కాబట్టి నేను పేరు చెప్పాను, కానీ ఫెసిలిటీస్ చాలా కష్టంగా ఉంటాయి పేరెంట్స్కి చూడాలంటే. మరి మీరు హార్ట్ ఆఫ్ ద సిటీ కుకట్పల్లి JNTU దగ్గర అని చెప్తున్నారు మీ కాలేజ్, పైగా అంత పెద్ద కాలేజ్లో ఒక ఫ్లోర్ ల్యాబ్ కన్నారు, జుంబా కన్నారు. అంటే ప్లేసే సరిపోవట్లేదు బాబు కాలేజీలకి. అంటే ఈ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్కి మీరు అంత ప్లేస్ అలాట్ చేయడం, అది ఒక బోల్డ్ స్టెప్ లాగా అనిపిస్తుంది నాకు. ఎగ్జాక్ట్ అండి. మాకు ఇది కూడా మనకు ఓవర్ నైట్ అవ్వలేదండి. సో మేము 2016లో మన అకాడమీ స్టార్ట్ చేసాము. అప్పుడు ఆఫ్టర్ స్కూల్ ప్రోగ్రామ్స్ ఉండేవి. దేర్ ఆఫ్టర్ ఏంటంటే ఆఫ్టర్ స్కూల్ అండ్ ఆఫ్టర్ కాలేజీ ప్రోగ్రామ్స్. తర్వాత 2018లో లాంగ్ టర్మ్ మెడికల్ అకాడమీ స్టార్ట్ చేసుకున్నాము. నెక్స్ట్ జూనియర్ కాలేజ్ స్టార్ట్ చేసామండి ఫర్ బోత్ MPC అండ్ BPC. సో స్టెప్ బై స్టెప్ మాకు ఈ ఎవల్యూషన్లో మా దగ్గర జరిగింది ఏంటంటే ఇయర్ బై ఇయర్ బెటర్ చేసుకుంటూ వచ్చాను ఫెసిలిటీస్ పాయింట్ ఆఫ్ వ్యూ. మాది చెప్పాలంటే హైవే పక్కనే అండి, బిసైడ్ JNTU ఎవరి నోస్ ఇన్ తెలంగాణ. బిసైడ్ JNTU మెట్రో స్టేషన్ హైవే పక్కనే ఉంటాయి మా బిల్డింగ్స్ అన్నీ కూడా. ఇక్కడ వన్ థింగ్ ఐ కెన్ సే అండి, మనకంటూ కనుక ఆ ఇంట్రెస్ట్ ఉంటే, ఆ ప్యాషన్ ఉంటే డెఫినెట్గా మనం క్రియేట్ చేయొచ్చు కొన్ని సోర్సెస్ని. అంటే వీ హ్యావ్ సీన్ నాట్ ప్రాబ్లమ్స్ అండి, వీ హ్యావ్ సీన్ పాసిబిలిటీస్. వండర్ఫుల్. సో దానికోసం ఏంటంటే ఒక బిల్డింగ్లో ఒక ఫ్లోర్ అంతా అండి ఆల్మోస్ట్ 2000 SFT ఫ్లోరు ఒక జుంబా స్టూడియో చేసుకున్నామండి. దేనికంటేనండి ఇక్కడ సింపుల్ అండి, మనకి మంచిగా హ్యాపీ మూడ్ ఉందనుకోండి, జనరల్గా ఏం చేస్తామంటే పాటలు పాడతాం. ఇంకా ఎక్కువ ఆనందం ఉంటే ఏం చేస్తామండి, డ్యాన్స్ చేస్తాం. సో అది పిల్లలు ఎందుకు మిస్ అవ్వాలి? సింపుల్ కదండి, సింపుల్ లాజిక్. సో స్టూడెంట్స్కి ఇది మిస్ అవ్వద్దని చెప్పి మేము ఏం చేసామంటే ఒక జుంబా స్టూడియో సెటప్ చేసామండి. ఇక్కడ ఫిట్నెస్ విత్ మ్యూజిక్ అని చెప్పినామండి, యోగా ఆర్ జుంబా థియేటర్ పెట్టుకున్నాం. దాని మెయిన్ మోటో ఏంటంటేనండి, ఇది టీనేజ్ గ్రూప్ అండి. ఇవన్నీ కూడా ఈ టీనేజ్ గ్రూప్లో వాళ్ళకి కొంచెం ఇన్బ్యాలెన్స్ ఉంటుంది. ఇప్పుడు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే, చిన్నప్పుడు చిల్డ్రన్కి టేతర్ అని ఇస్తారు. టేతర్ అంటే పళ్ళు కొంచెం సూదింగ్ ఉంటుంది వాళ్ళకి, పళ్ళు వచ్చేటప్పుడు కొరుకుతూ ఉంటారు. అంటే వాళ్ళకి ఏంటంటే దానికోసం టేతర్ ఇస్తారు. అలాగే టీనేజ్ గ్రూప్ స్టూడెంట్స్ కూడా జనరల్గా ఏంటంటే ఆ టీనేజ్ ఎలా ఉంటుందండి, ఉడుకు రక్తం. సో వాళ్ళకి పాపం అన్నీ సప్రెస్ చేసుకుంటున్నారు. సో అలా వద్దు, కొంచెం వాళ్ళు కనుక రిలాక్స్ అయితే ఇంకా బెటర్గా కాన్సన్ట్రేట్ చేస్తారండి. రైట్. సో ఆ ఆస్పెక్ట్ ఏంటంటే మేము ఒక యోగా జుంబా థియేటర్ పెట్టుకున్నామండి. దీనికి కూడా మాకు ఇన్స్ట్రక్టర్స్ కూడా పాన్ ఇండియా లెవెల్ ఇన్స్ట్రక్టర్స్ ఉన్నారండి. వాళ్ళు కూడా పక్కా జుంబా అండి, ప్రొఫెషనల్ జుంబా ట్రైనర్స్ వస్తారు. వాళ్ళు అన్నిటికీ ఏంటంటే అన్ని సెక్షన్స్ కూడా రొటేషన్ ఇస్తుంటామండి. సో వాళ్ళు హ్యాపీ మూడ్ ఉంటారు ఫస్ట్ థింగ్. నెక్స్ట్ ఏంటంటే మనం కొంచెం అకాడమిక్స్ ప్రెజర్ పెట్టినా కూడా అలా రిలాక్స్ అయ్యి ఉంటారు, డెఫినెట్గా వర్క్ చేస్తారు. వాళ్ళు మా మాట వింటారు. మా మోటో ఇదండి. యాక్చువల్లీ ఏంటంటే రిజల్ట్స్ స్టూడెంట్స్కే కాదండి, మాకు కూడా కావాలి, లేకపోతే మేము మార్కెట్లో ఉండవు ఫస్ట్ థింగ్. సో ఆ రిజల్ట్స్ అక్కడికే వస్తున్నాను సార్, ఆ రిజల్ట్స్ పాయింట్స్. మీరు ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగా ఇస్తున్నారు, ల్యాబ్స్ అన్నారు, స్టూడెంట్స్ రిలాక్స్ అవ్వడానికి యోగా జుంబా అంటున్నారు. అపార్ట్ ఫ్రమ్ దట్ నేను ఈ మధ్య విన్నాను, మీరు ఎస్పెషల్లీ ఒక సోషల్ కాజ్ కోసం రన్ లాంటిది కూడా ఒకటి ఆర్గనైజ్ చేశారు. అంటే స్టూడెంట్కి ఒక సొసైటల్ రెస్పాన్సిబిలిటీని కూడా మీరు నేర్పిస్తున్నట్లే లెక్క. వాళ్ళు రిలాక్స్ అవుతారు పక్కన పెడితే, అన్నీ ఇస్తున్నారు స్టూడెంట్స్కి కావాల్సింది. ఈక్వల్గా పేరెంట్స్కి స్టూడెంట్స్కి మీకు రిజల్ట్స్ కూడా కావాలి. ఎగ్జాక్ట్లీ అండి. ఎంతమందిని మీరు పంపిస్తున్నారు సార్ మెడికల్ కాలేజెస్కి ఫ్రీ సీట్లో, ఇంజనీరింగ్ కాలేజెస్, IIT, JEE, వాట్ ఎవర్? ఎగ్జాక్ట్లీ అండి. మనకి మాది అకాడమిక్సే మెయిన్ అండి. సో సైడ్ ఇవన్నీ కూడా మనకి ఎక్స్ట్రా ఫెసిలిటీ. ఎగ్జాక్ట్లీ. సో మా ఫైనల్గా అకాడమిక్స్ అండి. ఫైనల్గా ఏమవుతారంటే ఒక స్టూడెంట్ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ 2 years
ఎన్నిసార్లు బిర్యానీ తిన్నావు, ఎన్నిసార్లు జొంబా వేసి అడగరండి. ఎగ్జాక్ట్లీ. ఏం అడుగుతారంటే ఫైనల్లీ మార్క్స్ అండ్ ర్యాంక్స్ అడుగుతారు. సో ఈ పాయింట్లో మాకేంటంటేనండి లైక్ స్పెషల్లీ జేఈ మెయిన్స్ ఈస్ కన్సర్న్ అండి. రీసెంట్గా మాకు పాస్డ్ అవుట్ అయ్యారు బ్యాచెస్ 2025లో 99% అని చెప్తాం. యాక్చువల్లీ ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్సంటేజ్ చెప్తారు. 99% అనేది మాకు అరౌండ్ 9 మెంబర్స్కి వచ్చిందండి. అద్భుతం. అండ్ 98+% వి గాట్ అరౌండ్ 9 + 9 18 మెంబర్స్కి వచ్చిందండి. 18 మెంబర్స్ 98% అంటే మ్యాక్సిమం దీస్ పీపుల్ విల్ ఎంటర్ ఇన్ టు గుడ్ NITs, ఆ టాప్ ఇంజనీరింగ్ కాలేజెస్. అండ్ అడ్వాన్స్ కూడా మనకి బెటర్గా సెక్యూర్ చేశారండి. వీ హ్యావ్ ఏ కేటగిరీ ర్యాంక్లో మాకు 8th ర్యాంక్ కూడా వచ్చిందండి. ఆల్ ఇండియా 8th ర్యాంక్ జేఈ అడ్వాన్స్ కూడా, రియాన్ కమల్ స్టూడెంట్. సో ఇదంతా కూడా అండి డినామినేటర్ ఈస్ 250 అండి. సో ఇక మ్యాక్సిమం కాలేజెస్లో దే నెవర్ థింక్ అబౌట్ డినామినేటర్ అండి. వాళ్ళు మాకు ఈ ర్యాంక్ వచ్చి చెప్తారు కానీ బై ఎంత చెప్పారు. ఎగ్జాక్ట్ అండి. అది మేము ప్రౌడ్లీ చెప్తామండి. 250 మెంబర్స్ జేఈ మెయిన్స్ అప్లైడ్ ఇన్ ఇగ్నైట్ అండి జేఈ మెయిన్స్లో. సో 250కి జనరల్గా అయితేనండి అదే 18 మెంబర్స్కి 98+% రావాలంటే మెజారిటీ కాలేజెస్లో 4000 మెంబర్స్కి వచ్చిందండి ఆ రిజల్ట్. 4K అంటే నాట్ పిక్చర్ క్వాలిటీ అండి. 4000 మెంబర్స్ 4000 మెంబర్స్కి ఆ రిజల్ట్ వస్తుంది. బట్ వీఆర్ విత్ 250 ఓన్లీ. ఇవన్నీ ఎలా పాసిబుల్ అండి? మాకు ఇవన్నీ చేసుకోవడం వల్ల మేము బెటర్గా అవుతున్నాం మా ఫీలింగ్. రిజల్ట్స్ ఆల్సో ప్రూవ్డ్. దిస్ ఇస్ అబౌట్ ఇంజనీరింగ్ స్ట్రీమ్ అండి. అలాగే మెడికల్ స్ట్రీమ్ కూడా అండి. మాకు ఎవ్రీ ఇయర్ వీఆర్ గెటింగ్ అప్రాక్సిమేట్లీ 50% ఆఫ్ మెడికల్ సీట్స్ వస్తాయండి మాకు. ఇన్ అండ్ అరౌండ్ 50% ఆఫ్ మెడికల్ సీట్స్. దిస్ ఇయర్ ఆల్సో కౌన్సిలింగ్ ఈజ్ నాట్ ఎట్ ఓవర్. వీఆర్ ఎక్స్పెక్టింగ్ అరౌండ్ 75 మెడికల్ సీట్స్ అండి. అరౌండ్ మనకి ఇట్లాగే 140-150 స్ట్రెంత్ ఉంటుందండి. లాస్ట్ ఇయర్ ఆల్సో వీ గాట్ 70 మెడికల్ సీట్స్ అండి అవుట్ ఆఫ్ 130 స్టూడెంట్స్. దిస్ ఇయర్ ఆల్సో ఎక్స్పెక్టింగ్ సేమ్ అండి, 75 ఉంటుంది అప్రాక్సిమేట్గా. ఇవన్నీ కూడా ఏంటంటేనండి రిపీటర్స్ ఉంటారు కొంతమంది, అండ్ రెగ్యులర్ ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ ఉంటారు. మెడికల్లో అయితే మాకు ఎయిమ్స్ నుంచి అన్ని స్టూడెంట్స్ కంట్రిబ్యూషన్ ఉందండి. మా కాలేజీ నుంచి ఎయిమ్స్ కంట్రిబ్యూట్ చేసాము, గాంధీ ఉన్నారు, ఉస్మానియా ఉన్నారు, చాలా ఉన్నారు, మెనీ కాలేజెస్, ఈవెన్ ఆంధ్రాలో కొన్ని కాలేజెస్. అది కదా సార్ కావాలి పేరెంట్స్. సార్ ఒక్క పాయింట్ చెప్పండి, మీరు కూడా 2 ఏళ్ల సిలబస్ని ఫస్ట్ 6 నెలల్లో కంప్లీట్ చేసిన తర్వాత రుద్దుతారా, లేకపోతే లాస్ట్ వరకు సిలబస్ చెప్తూనే ఉంటారా? ఎందుకంటే పేరెంట్స్గా ఇవన్నీ డౌట్ లేదు సార్, మరి పిల్లల్ని జాయిన్ చేయాలంటే. ఎగ్జాక్ట్లీ అండి. ఇక్కడ ఏంటంటే ప్రాబ్లం ఇవన్నీ కూడా ఏంటంటే అండి, నా ఒపీనియన్లో అయితే వన్ టైం కాన్సెప్చువల్ పర్ఫెక్ట్ అవడం బెటర్ అండి దాన్ మెనీ టైమ్స్ రివిజన్. ఫస్ట్ అదే ఇంపార్టెంట్ సార్. అంటే కాన్సెప్చువల్ పర్ఫెక్ట్ అయితే స్టూడెంట్ క్యాన్ సాల్వ్ నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్. సో ప్రాబ్లం ఏంటంటే హర్రీకి టీచ్ చేస్తున్నారండి. ఇంకా దారుణం ఏంటంటేనండి స్కూల్ లెవెల్లోనే ఇంటర్మీడియట్ డంప్ చేస్తున్నారు. అవును, పాపం వాళ్ళకి చైల్డ్ లైఫ్ మిస్ అవుతుంది. సో ఇక్కడ అలా కాదండి, మా దగ్గర అయితే కంప్లీట్గా ఫస్ట్ ఇయర్ కోర్స్ ఫస్ట్ ఇయరే ఉంటుంది, సెకండ్ ఇయర్లో మాత్రం కొంచెం ఫాస్ట్గా అవుతుంది. సో మేబీ అరౌండ్ సెప్టెంబర్ ఆ టైంకి మనకి ఎగ్జాక్ట్ సిలబస్ ఫినిష్ అవుతుంది. సెప్టెంబర్ నుంచి మనకి జనరల్గా రివిజన్స్ ఉంటాయండి. అండ్ టీచర్ స్టూడెంట్ అప్రోచ్ ఎలా ఉంటుంది సార్? ఇప్పుడు ఏమైనా డౌట్స్ ఉంటే చాలా మంది మొహమాట పడతారు లేచి అడగడానికి. ఏమన్నా ఒక స్పెసిఫిక్గా టీచర్ స్టూడెంట్ రిలేషన్ కానీ, లేకపోతే జైల్స్ అంటారు కదా సార్, జూనియర్ లెక్చరర్స్, వాళ్ళతో ఏమైనా కోఆర్డినేషన్ ఉండడం అట్లా ఉంటుందా? చాలా మంచి క్వశ్చన్ అడిగారండి ఇది మాత్రం. ఎందుకంటే అండి మా దగ్గర లైక్ రెమెడియల్ అవర్స్ 8 to 5 క్లాస్ అవర్స్ అండి. 8 to 5 ఆల్మోస్ట్ ఇక్కడ ఎలా ఉంటుందంటే టీచింగ్ ఫాలోడ్ బై స్టడీ అవర్స్ ఉంటాయి. సపోజ్ 3 periods త్రీ పీరియడ్స్ అని ఒకసారి నేను కెమిస్ట్రీ టీచర్ అనుకోండి, కెమిస్ట్రీ టీచర్లో మాకు 3 periods ఉంటుంది. 3 periodsలో 2 periods ఫర్ టీచింగ్ అండి, 1 period ఫర్ స్టడీ అవర్. సో సేమ్ టీచర్ అవైలబుల్ ఉంటారు అక్కడ. సో అది ఈజీ అవుతుంది చిల్డ్రన్ కూడా. అండ్ అపార్ట్ ఫ్రమ్ దిస్ లైక్ ఆఫ్టర్ కాలేజ్ అవర్స్ ఉంటుందండి, ఆఫ్టర్ 5 అండి. ఆఫ్టర్ 5 కూడా ఫ్యాకల్టీస్ అవైలబుల్ ఉంటారు. ఓన్లీ మెయిన్ ఫ్యాకల్టీస్ అవైలబుల్ ఉంటారండి, నాట్ జేఎల్స్ అండి. మెయిన్ ఫ్యాకల్టీస్ అవైలబుల్ ఉంటారు. లైక్ ఎట్లా అంటే 2 days బయో అని, 2 days ఫిజిక్స్, 2 days కెమిస్ట్రీ, ఆర్ 2 days మ్యాథ్ ఇలా ఉంటుందండి. సో అక్కడ సీనియర్ ఫ్యాకల్టీ అవైలబుల్ ఉంటారు కాబట్టి వాళ్ళు కూడా ఎంటైర్ వీక్ స్పెండ్ చేయరండి ఫ్యాకల్టీస్ కూడా. 2 days కాబట్టి వాళ్ళు కూడా ప్రాపర్గా కాన్సన్ట్రేట్ చేస్తారు. అండ్ క్లాస్ టీచర్ స్టూడెంట్ రేషియో కూడా మా క్లాస్లో అరౌండ్ 40 to 45 స్ట్రెంత్ ఉంటుందండి. సో హ్యాపీగా ఇంటరాక్ట్ అవ్వచ్చు. వండర్ఫుల్ సార్, వండర్ఫుల్ సార్. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్, మీరు ఎటు ఆల్రౌండ్ డెవలప్మెంట్ ఆఫ్ అ స్టూడెంట్ అంటున్నారు కాబట్టి, నాకు తెలిసిన ఇవాళ రోజుల్లో ఉండే ఇంటర్మీడియట్ కాలేజెస్లో సార్ మారల్ సైన్స్ అనే సబ్జెక్ట్కి ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ అప్పుడు టెక్స్ట్ బుక్లు ఇచ్చేసి మీరు రాసుకోండి అని విన్నాను. కరెక్ట్, ఎగ్జాక్ట్లీ. మీ దాంట్లో నీతి,
లైఫ్లో కావాల్సిన ఎథిక్స్ వాల్యూస్ పిల్లలకి నేర్పిస్తారా సార్? అవి కదా సార్ ఉండాలి రేపు కాబోయే డాక్టర్ల కన్నా ఇంజనీర్ల కన్నా. ఎగ్జాక్ట్లీ అండి. నిజంగా చెప్పాలంటే హానెస్ట్లీ అందరూ అదే ఫాలో అవుతున్నారండి. ఇందులో మేము లైక్ కొంచెం థింక్ చేస్తాం దాని గురించి. బట్ ఫైనల్గా ఏంటంటే ఎన్విరాన్మెంటల్ అని ఉంటుందండి. ఎన్విరాన్మెంటల్ అండ్ ఎథిక్స్ ఎగ్జామ్స్ అని ఉంటాయి. బట్ స్టూడెంట్ అయితే ప్రిపేర్ చేసుకొని ఓన్గా రాయమంటామండి. ఎందుకంటే మార్క్స్ అన్నీ కూడా జనరల్గా అది జస్ట్ ఏంటంటే అది అప్పీర్ అవ్వాలి ఎగ్జామ్. దానికి పాస్ ఫెయిల్ అని ఉండదండి. అది టోటల్లో యాడ్ చేయరు వేటు. టోటల్ యాడ్ చేయరు, వాళ్ళు ఓన్గా రాయమని చెప్తాను మేమైతే. కనీసం టెక్స్ట్ బుక్లు ఇచ్చి మీరు కూడా అంటారు కదా. అంటే జనరల్గా మీరు మంచి క్వశ్చన్ అడిగారండి. అది ఎన్విరాన్మెంటల్ అండ్ ఎథిక్స్ ఎగ్జామ్స్ ఉండేది వీ హ్యావ్ ఇన్ ఫస్ట్ ఇయర్. సెకండ్ ఇయర్ అంటే దే హ్యావ్ జనరల్ దే బిజీ విత్ ప్రాక్టికల్స్ కాబట్టి ప్రాక్టికల్స్ అన్ని చక్కగా కాలేజ్ వాళ్ళే చేసేసి ప్రాక్టికల్ ఇంటర్నల్ ఎగ్జామ్స్లో ఫుల్ ఆన్ ఫుల్ వేసేసి మా స్టూడెంట్ స్టేట్ ఫస్ట్, స్టేట్ సెకండ్, స్టేట్ థర్డ్ అని ఊదరగొట్టడం కాకుండా వాడికి ఏం వచ్చింది అన్నది చూడడం మర్చిపోయారు. అంటే నా పాయింట్ ఏంటంటే సార్, ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ని ప్రిపేర్ చేసే తరుణంలో ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్, ఇంటర్మీడియట్ సబ్జెక్ట్ అన్నది అసలు గివప్ చేసేసారు. కరెక్ట్ అండి. అలాంటిది కాకుండా మీరు ల్యాబ్స్కే కేటాయిస్తున్నారు టైము, ఎవ్రీడే ఒక పీరియడ్ ల్యాబ్కి ఉంటుంది అని చెప్తున్నారు కాబట్టి నేను అడుగుతున్నాను. లేదు ఎగ్జాక్ట్లీ అండి. యాక్చువల్గా అంటే ఏం లేదండి, మా ఇంటెన్షన్ ఏంటంటేనండి మమ్మల్ని చూసి నలుగురు ఫాలో అయ్యారు అనుకోండి మాకు హ్యాపీ. ఎగ్జాక్ట్లీ. సో దానికోసం ఏంటంటే స్టూడెంట్ కమ్యూనిటీని బెటర్ చేయాలి, పేరెంట్స్ కూడా థింక్ చేయాలి మా ఒపీనియన్ అండి. సో మాకు ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ ల్యాబ్స్ ఆల్రెడీ వీ హ్యావ్ ల్యాబ్స్ అండ్ ఇన్ ద క్యాంపస్. అలాంగ్ విత్ దిస్ ల్యాబ్స్ వీ హ్యావ్ ఏ స్పెషల్ బిల్డింగ్ ఫర్ ల్యాబ్ అండి. అంటే ఎలా అంటే మా ఒపీనియన్ ఏంటంటే దీంట్లో ఈ స్పెషల్ ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో స్టూడెంట్కి ఒక క్రియేటివ్ రూమ్ అని పెట్టామండి. అంటే వాళ్ళ దగ్గర నుంచి ఇన్పుట్స్ తీసుకుంటాం మేము. తీసుకొని ఒక క్రియేటివ్ రూమ్ అని పెట్టుకుని డిజైన్ చేసుకున్నాము. వాళ్ళ స్టూడెంట్స్ ఉంటే మా హ్యాపీగా ఫ్యాకల్టీ ఇంటరాక్ట్ అవ్వచ్చు. సో దాన్ని మేము కూడా ఏంటంటే దాన్ని ఎక్స్ప్లోర్ చేసి నిజంగా ఇఫ్ దే సజెస్ట్ నైస్లీ అనుకోండి డెఫినెట్గా ఇంప్లిమెంట్ చేస్తాను అవన్నీ కూడా. వండర్ఫుల్, వాళ్ళకి కాన్ఫిడెన్స్ వస్తుంది. సో ఆ బిల్డింగ్ ల్యాబే ఉంటుందండి. అంటే నేను చెప్పేది ఏంటంటేనండి మెయిన్గా దానికోసం స్టాఫ్ కూడా డిఫరెంట్ ప్లేస్ విజిట్ చేశారండి, డిఫరెంట్ మ్యూజియంస్ విజిట్ చేశారు. ఇది మనకి ఇంటర్మీడియట్ మనకు ల్యాబ్లు ఉన్నాయండి, అవన్నీ కూడా లాంగ్ బ్యాక్ డిజైన్ చేసినాయండి. సో ఎడిషనల్గా ఉంటే బెటర్ అని మా ఫీలింగ్. అర్థమైంది సార్, ఐ టోటలీ గెట్ యూ. సో మీరు ఇప్పుడు ల్యాబ్స్కి ఇన్వెస్ట్ చేశారు సార్, మంచి ఫ్యాకల్టీలో ఇన్వెస్ట్ చేశారు, మోస్ట్ ఇంపార్టెంట్లీ టైంని ఇన్వెస్ట్మెంట్గా పెట్టారు. అండ్ అలాగే మీరు చెప్పినట్లు ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ అక్రాస్ పాన్ ఇండియా ట్యూటర్లు, ట్రైనర్లు వచ్చి నేర్పిస్తున్నారు. ఇంత మీరు ఇన్వెస్ట్ పెట్టినప్పుడు అట్ ది ఎండ్ ఆఫ్ ది డే మీరు కూడా చేసేది బిజినెస్సే. మీరు కూడా స్టూడెంట్ చదువుతో బిజినెస్ చేస్తున్నప్పటికీ వాళ్ళకి ఆల్రౌండ్ డెవలప్మెంట్ ఇవ్వాలన్నది మీ ఇంటెన్షన్ అయినప్పటికీ కూడా ఇలా ఇన్ని ఫెసిలిటీస్ అందించగలుగుతున్నారు అంటే పేరెంట్స్కి మెయిన్ డౌట్, అమ్మో ఇక్కడ ఫీజులు ఎలా ఉంటాయి, ఫీజులు మరీ అసలు హార్ట్ అటాక్ వచ్చేటట్టు ఉంటాయా అన్న ఒక డౌట్ ఉంటుంది. మీరు చెప్పగలిగితే చెప్పండి, లేదా ఆఫీస్కి వచ్చి మీతోనే మాట్లాడాలి అంటే తప్పకుండా అండి. యాక్చువల్లీ ఇక్కడ ఏంటంటే మేము స్టూడెంట్స్ కోసం లైక్ స్కాలర్షిప్ ఎగ్జామ్స్ ఉంటాయండి. ఈవెన్ 10th కంప్లీట్ అయిన స్టూడెంట్స్కి కానీ, లేదా వన్స్ మనకి ఇంటర్మీడియట్ కంప్లీట్ అయ్యి లాంగ్ టర్మ్స్ రావాలనుకోండి, సో వాళ్ళకు కూడా బేస్డ్ ఆన్ మార్క్స్ అండి విల్ గివ్ కన్సెషన్. ఇప్పుడు ఏదో ఒక రెఫరెన్స్ కావాలి కానీ మనకు కన్సెషన్ ఇవ్వాలంటే అందరికి ఇవ్వలేము కదా. మాకు మేము రెంటల్ పే చేసుకోవాలి, బిల్డింగ్స్ శాలరీస్ పే చేసుకోవాలి. సో ఫైనల్గా ఏంటంటే పిండికి వదిలేట్ అంటాం. వస్తే మనం పే చేయాలి, బెటర్ క్వాలిటీ ఇవ్వచ్చు. అచీవ్ చేస్తే మనం ఏదైనా గిఫ్ట్ ఇవ్వచ్చు పేరెంట్ కూడా. ఏం అచీవ్ చేయకుండా ఇచ్చామనుకోండి వాల్యూ ఉండదు. సో ఈ కన్సర్న్ మేము తీసుకొని ఇఫ్ ఎనీ స్టూడెంట్ గెట్స్ బిలో 2K or 5K ర్యాంక్ ఇన్ నేషనల్ ఎగ్జామ్స్ అండి, ఏదో JEE మెయిన్స్ కానీ నీట్ కానీ, మేము వీ విల్ రెస్పెక్ట్ విత్ ఐఫోన్స్ ఆర్ యాపిల్ ట్యాబ్స్. అంటే వాళ్ళకి ఏంటంటే ఎంటైర్ 2 years కోర్సులో అది వాడి ఫస్ట్ సంపాదన అవుతుంది. ఫస్ట్ సంపాదన అండి. ఇంకోటి ఏంటంటే వాడి డ్రీమ్ ఏంది, అట్లీస్ట్ నేను ఒక ఐఫోన్ తీసుకోవాలి, ఒక యాపిల్ ట్యాబ్ తీసుకోవాలనుకుంటారు. యాపిల్ ట్యాబ్ ఐఫోన్ తీసుకుంటే డెఫినెట్లీ ద స్టూడెంట్ విల్ బి ఎంటర్ ఇన్ టు టాప్ ఇంజనీరింగ్ కాలేజ్ ఆర్ టాప్ మెడికల్ కాలేజ్ అండి. అంతేగా. ఇంకా సో జనరల్గా వన్స్ ఇంటర్మీడియట్ ఫినిష్ అయిన తర్వాత ఎవరైనా ఫోనే కావాలని అడుగుతారండి పేరెంట్ నుంచి. అది గిఫ్ట్ ఫ్రమ్ పేరెంట్ అనేది అమ్మా నాన్న కొనిచ్చింది కాదు, నేను సంపాదించుకున్నది అన్నది ఉంటుంది అక్కడ. ఫెలిసిటేషన్ కూడా చేస్తాం గ్రాండ్. మా దగ్గర ఫెస్టివల్ బాగా గ్రాండ్ చేస్తామండి. ఆ పేరెంట్స్ ఇన్వైట్ చేస్తాం, స్టూడెంట్స్ ఇన్వైట్ చేస్తాం, గ్రాండ్ ఫెలిసిటేషన్ జరిగిద్దండి. వండర్ఫుల్ సార్. సో మంచి ఇంజనీర్స్ని, డాక్టర్స్ని ఇన్వైట్ చేస్తాం. లాస్ట్ టైం అయితే మాకు ఫేమస్ డాక్టర్స్ వచ్చారండి ఫర్ మెడికల్ సీట్ వచ్చిన వాళ్ళందరూ కూడా ఫెలిసిటేషన్లో ఫేమస్ డాక్టర్స్ వచ్చారు. అలాగే లాస్ట్ టైం ఐఐటి డైరెక్టర్ వచ్చారు, హైదరాబాద్ డైరెక్టర్ సుబ్రహ్మణ్యం గారు వచ్చారు. మా ఫెస్ట్కి ఇన్వైట్ చేసాము, వచ్చారు హ్యాపీగా.
తను కూడా మంచి కల్చర్ని డెవలప్ చేశారని చెప్తున్నాను సార్. ఎగ్జాక్ట్లీ సార్, ఎగ్జాక్ట్లీ సార్. ఫైనల్గా మన ఇంటర్వ్యూని క్లోజ్ చేద్దాం. మీరు ఒక్క మాట పేరెంట్స్కి స్టూడెంట్స్కి ఏం చెప్పాలనుకుంటున్నారో చెప్తే ఆ మాటతో విల్ క్లోజ్ ది ఇంటర్వ్యూ. ఫైనల్గా మంచి క్వశ్చన్ అడిగారండి లాస్ట్లో. ఎందుకంటే ఫైనల్గా స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్కి చాలా డౌట్స్ ఉంటాయి. అంటే ఇక్కడ నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి. జనరల్గా ఒక మూవీ ప్రీ రిలీజ్ ఫంక్షన్స్ ఉంటాయండి. ఏం చెప్తారంటే మేము మూవీ అలా తీసాము, ఇలా తీసాము, సూపర్, ఇట్లాంటి మూవీ ఎప్పుడు తీయలేని చెప్తారు. ఫైనల్గా అది డిసైడ్ చేయాల్సింది ఎవరండి? ఆడియన్స్. సిమిలర్లీ మా గురించి మేము బెటర్గా చెప్పుకుంటామండి. బట్ నా సజెషన్ ఏంటంటేనండి, ఏ పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ డౌట్స్ ఉంటే ఆ క్యాంపస్లో ఉన్న ఎగ్జిస్టింగ్ స్టూడెంట్స్ని లేదా వాళ్ళ పేరెంట్స్ని ఫీడ్బ్యాక్ అడిగితే ఎగ్జాక్ట్ ఫీడ్బ్యాక్ ఇస్తారండి. అండ్ వాళ్ళు విజిట్ చేయాలండి, క్యాంపస్ విజిట్ చేసి అక్కడ ఉన్న ఫెసిలిటీస్ చూసుకొని బ్లైండ్గా జాయిన్ చేయుతుంది. ఏ ఇన్స్టిట్యూట్ అయినా సరే, నాట్ ఓన్లీ ఇగ్నైట్ అండి, ఎనీ అదర్ ఇన్స్టిట్యూట్ ఆల్సో. సో ఎక్కడైనా వాళ్ళు ఎంక్వైరీ చేసుకొని పేరెంట్స్ డ్యూటీ చేసి అక్కడ ఉన్న టీచర్స్తో ఇంటరాక్ట్ అయ్యి ఎగ్జిస్టింగ్ స్టూడెంట్స్ ఇంటరాక్ట్ అయితే బెస్ట్ ఫీడ్బ్యాక్ ఇస్తారు నా ఒపీనియన్. వండర్ఫుల్ సార్, వండర్ఫుల్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో పేరెంట్స్ అందరికీ కూడా ఒకటే పాయింట్, ఒక రెగ్యులర్ స్ట్రెచ్ ఆఫ్ ఎడ్యుకేషనల్ సిస్టమ్కి మనం ట్యూన్ అయిపోయి ఉన్నాం. కానీ ఒక్కసారి అవుట్ ఆఫ్ ది బాక్స్ ఆలోచించి చూస్తే పిల్లలకి చదువుతో పాటు అంటే కేవలం బాటనీ జువాలజీ లేదా మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఇవి మాత్రం నేర్పిస్తే లైఫ్ ముందరికి వెళ్ళదు కదా. ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీసు, ఎక్స్ట్రా లైఫ్ స్కిల్స్ అన్నిటితో పాటు చదువు కూడా ఉండాలి. సో ఇలాంటి లైఫ్ సైన్సెస్ని నేర్పించే కాలేజ్ని మీరు చూస్ చేసుకుంటే ఇట్ విల్ డెఫినెట్లీ బీ అ గుడ్ చాయిస్ అన్నది నా ఒపీనియన్. ఇట్ ఈస్ అల్టిమేట్లీ పేరెంట్స్ హూమ్ యూ హ్యావ్ టు టేక్ ఎ కాల్. సార్ థ్యాంక్ యూ సో మచ్. ఈ ప్రోగ్రామ్ చేస్తున్నందుకు కాదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఎడ్యుకేషనల్ సిస్టంలోని అవుట్ ఆఫ్ ది బాక్స్ ఆలోచించి స్టూడెంట్ పరంగా స్టూడెంట్కి ఏం కావాలి అని ఆలోచించి డెసిషన్ తీసుకునే మీలాంటి వాళ్ళు ఇంకా ట్రెండ్ అవ్వాలని కోరుకుంటూ మోర్ పవర్ టు యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళాలంటే కొట్టి పడేసాడు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.